ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చేపలకి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను. మా శ్రీకాకుళం జిల్లాలో ఈ చేపలకు కానాగర్తలు అంటామండి. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. చేపలు శుభ్రంగా కడిగేసుకున్నాక పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా మెంతులు వేసుకున్నాను. మెంతులు చిటపటలాడాక ఆవాలు, జీలకర్ర ఇంకా సోపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు చిటపటలాడాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసిన బిట్టు మిస్ అయింది. అల్లము తెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఏ కూరలైనా అల్లము తెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చి వాసన ఉండిపోయింది అనుకోండి, టేస్ట్ మారిపోతుంది. అల్లము తెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మగ్గబెడతాను. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇక్కడ చూసారా టమాటా బాగా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారం పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. మాకు ఇది మిల్లాడించిన కారం పొడి కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకు అంటే అది ఘాటుగా ఉంటుంది కాబట్టి. కారం గుండె వేసిన తర్వాత ఎక్కువసేపు అలా వదిలేవద్దు. కొద్దిగా కలిపెట్టి నెక్స్ట్ దాంట్లో చేపలు వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత అలా గరిటతో కలిపేయకూడదు, ఎందుకంటే అన్నీ మ్యాష్ అయిపోతాయి. చూడండి నేను ఎలా గుల్లించుకుంటున్నానో అలా గుల్లించుకోవాలి. మంట కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలండి. ఇక్కడ నేనేమో చింతపండు ముందే నానబెట్టుకున్నానండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీరు వేసుకున్నాక కొద్దిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత చేపల కూరకి ఎప్పుడైనా మంట కొద్దిగా ఎక్కువే ఉండాలండి, లేదంటే నీచు వాసన వచ్చేస్తుంది. చూసారా చేపలు ఉడుకుతున్నప్పుడు నూనె కొద్దిగా పైకి తేలింది కదా. నూనె పైకి తేలింది అంటే అయిపోయినట్టేని. అందులో కొద్దిగా కసూరి మేతి, అందులో కొద్దిగా పంచదార వేసుకుంటే నీచు వాసన తగ్గి టేస్ట్ రెట్టింపు అవుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.